కిషన్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 577 దాంట్లో రిమాండ్ చేయమని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని పాలన చేయండి అని రేవంత్ ప్రభుత్వానికి ప్రజలు బాధ్యత ఇస్తే పాలన కాకుండా రేవంత్ ప్రభుత్వానికి పాలన చేయమనంటే పాలన కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ మీద యూఏపీఏ యాక్ట్ పెడతారు. ఇలా మా మీద 10 సంవత్సరాల శిక్ష పడే ఇవాళ శిక్షలు పెట్టడం నిజంగా నిన్న జడ్జి గారు కూడా కనీసము రిమాండ్ కూడా తీసుకోలేదు. కానీ అయినా కూడా రాత్రంతా పోలీస్ కస్టడీ పెట్టి ఇప్పుడు మళ్ళా జడ్జి గారు ముందు పెడుతున్నారు. అక్కడ పాపం ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది. ఒక ప్రభుత్వం బాధ్యత ఏంది? ఆర్టీసీ యొక్క సమస్యను ఆ సమ్మెను పాపం ప్రాణాలు పోతున్నాయి. దాని మీద పరిష్కారం చేయాలి. కానీ కేవలం సీతక్క గారి అంగన్వాడీ టీచర్ల యొక్క స్కామ్ గురించి దాన్ని సిబిఐ ఎంక్వైరీ కోరినందుకు ఇవాళ 10 సంవత్సరాల శిక్ష యొక్క తప్పుడు సెక్షన్లు పెట్టడం డెఫినెట్ గా రేవంత్ ప్రభుత్వం చెప్తున్నాం, భయపడేది లేదు, ఖచ్చితంగా పోరాటం చేస్తాం.